ఈ రాహుల్ గాంధీ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగితే ఒక్కసారన్నా ఆ హిందూ కుటుంబాలను పోయి కలిసే ముఖం కాంగ్రెస్ కు ఉన్నదా? అదే పోయి మళ్ళా కాశ్మీర్లో ఎవడైతే చచ్చిపోయిండో ముస్లింలు అలా కలిసి పోయిండు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హిందూ ఆర్ ముస్లిం. నువ్వు సంఘటన జరిగినప్పుడు ఎవరెవరితో ఉన్నావు అనేది నీ లక్షణాలు బయట పడతాయి, నీ ఓట్ అపీస్మెంట్ పాలిటిక్స్ కనబడతాయి కాంగ్రెస్ పార్టీది. నేను అది చెప్తున్నా. ఇలా డాట్స్ కనెక్ట్ చేయండి. సడన్ గా ఈయన బహ్రెయిన్ పోతాడు, అక్కడ బహ్రెయిన్ లో మీటింగ్ జరుగుతుంటది మిలిటరీ అఫీషియల్స్ ది. మళ్ళీ మిలిటరీ అఫీషియల్స్ తో నీకేం పని? వెనకటికి కూడా మన సారు అలెగ్జాండర్ సోరోస్ పెళ్లికి పోయిండా? మళ్ళా ఫోటోలు అయితే బయటికి రాలే గానీ మళ్ళా హల్చల్ అయిపోతుందేమో అని చెప్పి పోలే. పహల్గామ్ లో ఒక్క ముచ్చట మాట్లాడాడు. అదే ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత నరేందర్ సరెండర్ అని చెప్పి హేళన చేసి మాట్లాడతాడు దేశ ప్రధానిని. దేశ పక్షాన నిలబడు పోయి దేశ ప్రధానిని అవమానిస్తాడు. మళ్ళా మీ కార్యాచరణల మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు నిగనిగ మీసాలు రాని వయసులో నువ్వు ఎంపీ అయినప్పుడు, రాహుల్ గాంధీ ముక్కు పచ్చలారని వయసులో నువ్వు ఉన్నప్పుడు, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఇంకా యువకుడువే కదా కాంగ్రెస్ లో.